మీ అందరికి తెలుసుగా మంచి పనులు అలా అయితే చెడ్డ పనులు అందరూ కలిపి చెప్పారు కాబట్టి ఎవరు కరెక్ట్గా చెప్తున్నారో ఎవరు రాంగ్ చెబుతున్నారో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు దీన్నే మనం గేమ్ లాగా ఆడదాం. దానిలో మీరు చక్కగా ఆడితేనే మీకు అది గుర్తున్నట్టు అర్థమైద్ది, లేకపోతే మీరు ఓడిపోతారు. ఓడిపోవాలని ఉందా, గెలవాలని ఉందా? సరే, అయితే మిమ్మల్ని గ్రూపులుగా డివైడ్ చేస్తాము. మళ్ళీ ప్రార్థన చేయడం, పాటలు పాడటం, ఓకే, కదలకండి, బూత్ దేవుణ్ణి స్తుతించడం, దొంగతనం చేయటం, పాపం చేయటం. పక్కన నుంచి ఇప్పుడు మీరు రండి. త్వరగా నుంచోవాలి. మీరు నుంచున్న సంబంధించిన చేప మీరు నుంచున్నది ఏం చేప? గేమ్ మీ అందరికి అర్థమైందా? జాగ్రత్తగా ఆడండి. మంచి పని చేయడం, ప్రార్థన చేయడం, అల్లరి చేయడం సాత్విక్ అవుట్. ఇతరులను కొట్టడం, అసుపడ్డం కృపానివాస్ అవుట్. ఇతరులను ప్రేమించడం, బూతులు తిట్టుకోవడం, ప్రార్థన చేయడం, అల్లరి చేయడం, దొంగతనం చేయడం, దేవుడు పాటలు పాడటం, సండే స్కూల్కి రావడం, ప్రార్థనకు రావడం, ప్రార్థన చేయడం, తిట్టడం, ప్రార్థన చేయడం, వాక్యం చదవడం,
ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది మీలో? ఎవరు ప్రార్థన చేయరా? ఏంది వినిపించుకున్నారా? నా మాట వినిపించుకోలేదా? ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. వాక్యం చదివే వాళ్ళు ఎంతమంది? అసలు ఎవరు లేరు. ప్రార్థన చేయాలా వద్దా? మరి మీరు చెడ్డ పనులు చేస్తున్నారా, రోజు మంచి పనులు చేస్తున్నారా? మంచి పనా? చెడ్డ పనులు చేస్తున్నారు. ఇక నుంచి మార్చుకుంటారా? మంచి పనులు చేస్తారా, చెడ్డ పనులు చేస్తారా? ప్రార్థన చేస్తారా, చేయరా? చేస్తే దేవుడికి ఇష్టంగా ఉంటారు. చేయకపోతే చేస్తే ఇంకొకటి ఏంటో తెలుసా? మీరు చేసే పనులన్నీ మంచిగా జరుగుతాయి. ప్రార్థన చేయకుండా వెళ్ళారంటే ఏమైద్ది? జరగవు. ఇప్పుడు మీరు ఏం పని చేస్తారు? దాదాపుగా చదువుకోవడానికేగా వెళ్ళేది, లేకపోతే ఎక్కడైనా పనులకి వెళ్ళే వాళ్ళు ఉన్నారా? చదువుకుంటారు. మీకు చదువు బాగా రావాలంటే ఏం చేయాలి? పొద్దున్నే లేవగానే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి మొదలుపెట్టిన పని ఎలా ఉండిద్ది? మంచిగా జరిగిద్ది. మీరు పొద్దున్నే లేచి యేసయ్యా మాకు మంచి జ్ఞానం ఇవ్వు, చదువుకోవాలి, మేము మంచిగా చదువుకోవడానికి సహాయం చేయంటే దేవుడు సహాయం చేస్తాడా, చేయడా? మీరు అలా ప్రార్థన చేసుకోకుండా వెళ్తే స్కూల్లో ఎలా ఉంటారు? వెనకబడిపోతారు. మీకు ఫస్ట్ రావాలని ఉందా, లాస్ట్ రావాలని ఉందా? మరి ప్రార్థన చేస్తారా? బైబిల్లో ఎవరైనా ఉన్నారా దేవుడు మాట చిన్నప్పుడే విన్నవాళ్ళు? తెలుసా మీకు ఎవరన్నా? చెప్పండి ఎవరన్నా. ఇంకా చిన్న పిల్లోడప్పుడే ఒక వ్యక్తి దేవుడు మాటలు విన్నాడు. ఎవరు? పేతురా? ఏదో వెరీ గుడ్. సమూయేలు. కృపాజ్యోతి క్లాప్స్ కొట్టండి. సమూయేలు ఎంత వయసులో దేవుడు మాట విన్నాడు? ఓ, నీ అంత వయసు ఉండిద్దా? ఇంకా కొంచెం చిన్న వయసా? మరి నువ్వు విన్నావా? ఎందుకని? సమూయేలు ఒక్కడే ఉండేవాడంట మందిరంలో. వాళ్ళ అమ్మ నాన్న ఎవరు ఉండేవాళ్ళు కాదు. సేవకులు ఒక్కళ్ళు ఉండేవాళ్ళు. సేవకుల మాట వింటా సమూయేలు ఏం చేసేవాడంట? చెప్పండి. సమూయేలు మందిరంలో ఉంటా దీపస్తంభంలో నూనె పోస్తా ఉండేవాడంట. అర్ధరాత్రి లేదు, పగలు లేదు, ఎప్పుడు ఆ దీపం మారిపోకుండా చూస్తూ ఉండేవాడంట. ఒక్కడే ఉండేవాడు. దైవ సేవకుడు కూడా వేరే చోట ఉండేవాడు. సమూయేలు ఒక్కడే చిన్నపిల్లోడైనా మందిరంలో ఉండేవాడు. కాబట్టి సమూయేలుని దేవుడు ఎలా చేశాడు తెలుసా మీకు? సమూయేలు బైబిల్లో ఎలా ఉంటాడు? గొప్ప ప్రవక్తలాగా ఉంటాడు. మీరు కూడా చిన్నప్పటి నుండే దేవుడు మాటలు వింటే ఎలా ఉంటారు? పెద్ద అయిన తర్వాత ఉన్నతమైన స్థితిలో ఉంటారు, మంచిగా ఉంటారు. మీరు కావాలి అనుకున్నవన్నీ మీకు జరుగుతాయి. మీరు అట్లా ఉంటారా? ఇక నుంచి అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేస్తారా? నిజంగా నిజంగా చేస్తాం ప్రార్థన, మర్చిపోం అక్క, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా చేస్తాము అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నాకు ఇంకెవరికి ఇస్తున్నారు మీరు మాట? దేవుడికి ఇస్తున్నారు. బైబిల్ చదువుతాం అక్క అన్నవాళ్ళు ఇద్దరే చదువుతారా? అందరూ బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. సరే.